ఇక్కడన్నీ ఎంత బాగా జరుగుతున్నాయి కదా శోభ. నువ్వు అమ్మవు కాబోతున్నావు. ఇలాంటి సమయంలో జీతం పెరగడం ఎంత బాగుంది కదా. చిత్తం పెదరాణి అమ్మా. కాస్త ఆగు. పోయిన వారం నువ్వు కళ్ళు తిరిగి పడి 4 గ్లాసులు విరక్కొట్టేశావు, గుర్తుందా? చిత్తం. గుమాస్తా గారు, గ్లాస్ ధర ఎంతో చెప్పండి. పెద్దరాణి అమ్మా, అది 15 రూపాయలు అవుతుంది. అంటే 4 గ్లాసులు 60 రూపాయలు. తీసుకోండి. అందులో 15 రూపాయలు, మిగిలిన 45 రూపాయలు బాకీ ఉంటాయి. చూడు శోభ, నీ జీతం మరో 3 నెలలు పట్టుకుంటే నీ బాకీ మొత్తం తీరిపోతుంది. యాల్లా, నీకు నా కృతజ్ఞతలు. నేనేమీ విరక్కొట్టలేదు. అప్పుడు మీ ఆవిడ జబ్బు పడినప్పుడు నువ్వు వారం రోజులు ఆలస్యంగా వచ్చావు. నన్ను క్షమించండి పెదరాణి అమ్మ. దయచేసి నా మీద కరుణ చూపించండి. కరుణ చూపించాలనే ఉంది శోభ, కానీ ఏం చెయ్యం, మాకది అలవాట్లేదే. తర్వాత ఎవరికి? ఇతను వారం రోజులుగా ఆలస్యంగా వస్తున్నాడు. దానికి డబ్బు మినహాయించండి. మిగిలిన వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చి పంపండి. అలాగే. వాళ్ళ దగ్గర పట్టుకోవాల్సింది మినహాయించి ఇవ్వండి. అలాగే అమ్మా. కాస్త దయ చూపించండి గుమాస్తా గారు. ఇంకొంత డబ్బు ఇప్పించండి గుమాస్తా గారు. చిట్టెలుకా, పోటీలో నువ్వు గెలిచుండొచ్చు, కానీ యుద్ధంలో మేం గెలుస్తాం. అందులో గెలిచిన సంతోషం మే నీకు దక్కనివ్వం. మళ్ళీ మా ముందు నిలబడే సాహసం ఎప్పటికీ చెయ్యలేవు, గుర్తుంచుకో. రాజాబాజా, నువ్వు నాకు పనిలో చాలా సాయం చేసావు. థ్యాంక్ యూ. ఎంత పిసినారేవు నువ్వు. ఇలా థ్యాంక్ యూ అంటే సరిపోతుంది అనుకున్నావా? నీకు జీతం వస్తుంది కదా, అప్పుడు నువ్వు నాకు పెద్ద పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది. జీవన్ పుట్టినరోజు పార్టీ లాంటిదా? మరి అంత డబ్బు నా దగ్గర లేదే. అయితే నేను నీకోసం పాలకోవ తెచ్చి పెడతాను. ఓకే, డన్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,